చదువుకి పేదరికం అడ్డు కాదని మరోసారి రుజువైంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది. ఈ పూట పనిచేస్తే గాని మరో పూట గడవని పరిస్థితి ఆ కుటుంబానిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉండడానికి సొంత ఇల్లు లేదు. అలాంటి కుటుంబం నుంచి వచ్చి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినటువంటి గ్రూప్ 3 ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకు పొంది అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్గా ఎంపికైనటువంటి రంగ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి, అదేవిధంగా ఒకసారి మీ నేటివ్ ప్లేస్ గురించి చెప్తారా? తప్పకుండా అండి. నేను సూర్యాపేట జిల్లా మోతే మండలం గోపితండ గ్రామానికి చెందినవాడిని. సో మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి పేదరికం నుంచే వచ్చారు. సో ఇప్పటికీ మాకు సొంత ఇల్లు లేదు, పూరి గుడిసెలోనే ఉంటున్నాము. మా డాడీ లేరండి, 2011లో చనిపోయారు. సో అమ్మగారే మొత్తము చదివించడం జరిగింది. సో ఇద్దరు సిస్టర్స్ నాకు, వాళ్ళు కూడా మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి. సో వాళ్ళ సహకారంతోనే నేను చదువుకోవడం కానీ లేకపోతే ఇలాంటి కాంపిటేటివ్ ఫీల్డ్కి రావడం జరిగింది. ఒకసారి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా సాగింది, స్కూలింగ్ నుంచి మీ గ్రాడ్యుయేషన్ వరకు? ఓకే, నేను 1 to 5 లోకల్లోనే చదువుకున్నాను, మా విలేజ్లోనే చదువుకున్నాను. తర్వాత తుమ్మగూడెంకి జెడ్పీజీఎస్కి వెళ్ళడం జరిగింది. అది కూడా రోజు 4 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళడము, 4 కిలోమీటర్ నడుచుకుంటూ రావడము. అలా 6 years చేశాను నేను అక్కడ. హై స్కూల్కి వెళ్ళడానికి డైలీ వర్షం వచ్చినా ఏమొచ్చినా జస్ట్ నడుచుకుంటూ వచ్చేటోడిని. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అలా చేస్తూ కూడా నేను స్కూల్ టాపర్ని వచ్చాను 10th క్లాస్లో. ఆ మండలం టాపర్ కూడా వచ్చాను ఆ టైంలో. 2011-12 బ్యాచ్ నాది. సో తర్వాత ఇంటర్మీడియట్ లోకల్ కాలేజ్లోనే చదివాను, ప్రైవేట్ కాలేజ్లో, బట్ ఎస్విఎస్ జూనియర్ కాలేజ్. సో 10th వరకు తెలుగు మీడియంలోనే చదివాను, బట్ ఇంటర్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాను. సో కొంచెం డిఫికల్ట్ అనిపించింది స్టార్టింగ్లో, బట్ లాస్ట్లో కొంచెం పుంజుకునే టైంలోనే మా డాడీ చనిపోయారు 2013లో. అది కూడా బిఫోర్ 6 days ఎగ్జామ్ ఉన్నప్పుడే. అలా చదివాను. సో నాకు ఎంత ఇష్టం చదువు అంటే, మా డాడీ చనిపోయినా కూడా వేరే వాళ్ళు నిద్రకు తీసుకెళ్తారు కదా, సో రిలేటివ్స్, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా అందరు పండుకునేటప్పుడు నేను బుక్ తీసి చదివేటోడిని ఇంటర్ ఎగ్జామ్ ముందు. అలా చదివి ఇంటర్ కూడా క్లియర్ చేశాను, ఏ సప్లీ లేకుండా both years. తర్వాత బీటెక్ జాయిన్ అయ్యి శ్రీకృత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లిలో 2014-18 బ్యాచ్ నాది, మైనింగ్ ఇంజనీరింగ్. సో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాను అందులో. ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి డిగ్రీ చేద్దాంలే, పైసలు లేవు కదా అనుకున్నాను. సో మా అమ్మ కూలీ చేసి నెలకు కూలీ చేసి పంపించే డబ్బులతో నేను చదువుకోవాలి. సో మా బాబాయ్ హేమ్లా ఫోర్స్ చేసి, నువ్వు డిగ్రీ చదవద్దు, బీటెక్కే చదవాలి ఖచ్చితంగా అని చెప్పేసి బీటెక్కే చదివించడం జరిగింది. సో 2014 నుంచి 18 వరకు మైనింగ్ ఇంజనీరింగ్ చేశాను. సో చాలా డిఫికల్టీస్ వచ్చాయి.